చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మా, నీ చాక్లెట్ కొనిస్తానే అమ్మా అని చెప్పవా? చెప్పమ్మా. అమ్మా, మా అయ్య కాదు, చెప్పు నాన్న. మా ఎందుకు నవ్వుతున్నావు? చూడక్క, మళ్ళీ ఏరా పక్కనే ఉన్నాను, చెప్పొచ్చు కదరా. పర్లేదు లెక్క, వాడికి మాటలు రావు కదా. రేపటి నుంచి మా నూతిలో నీళ్లు కూడా రావు. నువ్వు రాకు రా. అమ్మ అన్న మాట కూడా పలకట్లేదు. ఎలారా నీతో? ఏది మొక్కని దేవుడు లేడు, ఎక్కని హాస్పిటల్ లేదు. ఇంకా 3 నెలలైతే నీకు 4 ఏళ్ళు వస్తున్నాయి. నీ నోటెమ్మట ఒక్క మాట విని ఎరగను. ఏది చేతులు? ఎప్పుడు మాట్లాడతావు ఏంటోరా? అమ్మ అని కూడా చెప్పట్లేదు. డాక్టర్లేమో ఈడు మూగోడు కాదు అంటారు, ఈడేమో మాట్లాడు. అబ్బా ఏంటే, ఏం వెతుకుతున్నావు? నీకేదన్నా అవసరమై నన్ను పిలవాలనుకుంటే ఇది నొక్కు, ఇలా నొక్కు, నేనొస్తాను. ఇదెప్పుడు నీ దగ్గరే ఉండాలి, అర్థమైందా? ఏంటి? ఏంట్రా, ఏంటి గొడవంతా? ఇది బెల్లుతో ఇలా ఆటలాడుతున్నారా? కొడతాను ఇంకోసారి ఇంటికి వచ్చారంటే. ఆ తల్లి బాధ చూసి దేవుడు కరుణించడం వల్లేమో పిల్లాడికి మాటలు వచ్చాయి. పిల్లాడు కాస్త కుర్రాడిలా మారుతున్న క్రమంలో ఈ హార్న్ అలవాటు ఎలా మారింది అంటే, టైం అయిపోతుంది కదా, మరి సైట్ వెళ్ళి కదా అక్కడ అమ్మాయిలకి. పడుకో. ఓ జరుగు. రేయ్, హాల్ టికెట్ ఏదిరా? బాబాయ్, బస్ టికెట్ లేకుండా బస్సులోకి రానిస్తారు కానీ హాల్ టికెట్ లేకుండా హాల్లోకి రానివరా? వెళ్ళి తెచ్చుకోపో. మాకు తెలుసులే గానీ హాల్ టికెట్ వస్తుంది చూడు. అయ్యో, హాల్ టికెట్. అరే అబ్బా తినవే, వాడొచ్చి తీసుకుంటాడులే. వరే పరీక్ష లేట్ అయిపోద్ది, వస్తున్నాను రా. హాల్ టికెట్ మర్చిపోయా అమ్మా? ఇదిగో ఇదిగో నాయన, జేబులో పెట్టు. జాగ్రత్తగా రాయి నాయనా. అమ్మా నువ్వేం టెన్షన్ పడకత్తా, నేను ఉన్నాను కదా. ఆయన న్యూస్ థియేటర్ మనం చెప్తా అంతా పనవరా. అన్ని గుర్తు పెట్టుకుని రాయి. బాయ్. నేను వెయిట్ ఎక్కువే కానీ లిఫ్ట్ వెయిట్ ఎక్కింది మీరెక్కాకే. ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ దిగుతారా? లేట్ అవుతుందండి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మేము ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎన్నో రూపాయలు కాదు. మేడం ప్లీజ్ దిగుతారా? ఏమనుకోద్దు ప్లీజ్. హే కంగ్రాట్స్. దేనికి? లాస్ట్ లో ఎక్కిన ఫస్ట్ మీరు దిగారుగా, దానికి. థ్యాంక్స్, హ్యాపీ జర్నీ. హే థ్యాంక్ యూ. గుడ్, యూ హ్యావ్ గుడ్ అకాడమిక్స్. థ్యాంక్ యూ సార్. సో కెన్ ఐ నో వాట్ ఈస్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్? గీతకి 4, కార్తిక్ గాడికి 6. మనం ఎంత అడగచ్చు? టాస్ వేసి అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ హావ్ ఆస్క్డ్ యూ వాట్ ఈస్ యువర్ సాలరీ ఎక్స్పెక్టేషన్? 10 lakhs సార్. You got selected. Congrats. So you will be receiving your appointment letter very soon. Thank you. Thank you, sir.
అమ్మా ఇంటర్వ్యూ ఏమైంది తల్లి? అయ్యింది నాన్న. వాళ్ళు అడిగిన అన్నిటికీ సరిగ్గా ఆన్సర్స్ చెప్పాను నాన్న. నువ్వు చెప్పినట్టే కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేశాను నాన్న. వాళ్ళంతా బాగా విన్నారు. గుడ్ అని కూడా చెప్పారు. లాస్ట్ లో యూ సెలెక్టెడ్ అన్నారు. ఏమన్నావురా? నాకు జాబ్ వచ్చేసింది నాన్న. నాకు తెలుసు తల్లి నీకు వస్తుందని. ఎందుకు ఎప్పుడు జాయిన్ అవ్వాలి? ఫాలో అప్ చేస్తాం, కాల్ లెటర్ వస్తుందని చెప్పారు. మంచి తల్లి. నైట్ ట్రైన్ ఎన్నింటికి? 8:30. అరగంట ముందే వెళ్ళమ్మా. ఉదయం నేను స్టేషన్ కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను. నాన్న 10 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఏంటి 10 lakhs ప్యాకేజా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చూడు మిస్టర్, దొరబాబు, చూడు దొరబాబు, నీకు తెలిసిందేంటంటే లిఫ్ట్ ని నమ్ముకుంటే పై ఫ్లోర్ దాకా వెళ్ళొచ్చు. కానీ నీకు తెలియాల్సిందేంటంటే తెలివిని నమ్ముకుంటే నాలాగా జీవితంలో పైకెళ్ళొచ్చు. ఇది నాకంటే ముందు పైకి ఎలా వచ్చింది? హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. నాకే కంగ్రాట్స్ చెప్తావురా నువ్వు? అప్పుడు వచ్చేసిందా? ఇంటర్ పైన కదా, నెంబర్ తీసుకోవాల్సింది. ప్రెస్. ఈ చరిత్రని లిఫ్ట్ లోంచి దింపేస్తారా? అందరూ కలిసి లిఫ్ట్ లోనే చావండి. బా ఒక్కల ఇంటర్వ్యూ. రేయ్, నీ పేరేంట్రా? మలాయర్ వస్తా ఉన్నాడు, ఆయన చెప్తాడు. అబ్బా 6 పడింది, ఆట మొదలైంది. రేయ్, ఆ రోజు మీతో ఇంకెవరెవరు ఉన్నారా? చెప్పిండ కదా, మలాయర్ వస్తా ఉన్నాడు, ఆయన చెప్తాడు. రే త్వరగా ఆడరా. అబ్బా మళ్ళా 3 వన్యాదిరా. ఆడ్రా. రేయ్, ఎక్కడ్రా మీరుండేది? చెవుడా చేదస్తామా, మలాయర్ వస్తా ఉన్నాడు, ఆయన చెప్తాడు. సార్, 3 పడింది, సినిమా మొదలైంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2ఉన్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. స్వామి గారు, ఈ పాట ఎందులోదండి? పొద్దున తగ్గుతొచ్చేస్తుంది. తెలీదు సార్. తెలీదా? రే ఏంటే? మాకు పాత సినిమాల గురించి పెద్ద నాలెడ్జ్ లేదులేబా. నేను అడిగింది పాట గురించి కాదు, మీరేంటి ఇక్కడ అని. మలాయర్ వస్తా ఉన్నాడు, ఆయన చెప్తాడు. 15 ఏళ్ళ అమ్మాయి సార్, 10th క్లాస్ చదువుతుంది. వాళ్ళ నాన్న కూలి పని చేసి మరీ చదివిస్తున్నాడు సార్. వీడు రమ్మంటే ఒప్పుకోలేదని చెప్పి ఆ అమ్మాయి చేయిని బ్లేడ్ తో కోసేశాడు సార్. ఏంటి స్వామి గారు, మీరు కూడానే ఇలాంటి మనం ఎన్ని చూడలేదు. ఈ రోజులో కుర్రోళ్ళంతా ఇలాగే ఉన్నారు. చంపుతాండవు. ఈ మాత్రం దానికి వాళ్ళని పట్టుకుని కేసులు, ఎఫ్ఐఆర్లు అని చెప్పి ఇబ్బంది పెట్టేస్తే ఎలాగండి? తిరుపురా గబ్బోడా. 2 పడింది, కాయ సచ్చింది. ఏంది ఇది? ఆటోగ్రాఫ్. దేనికి? కన్ఫెషన్. మా లాయర్ వస్తుండే, ఆయన పెడతాడు. సార్ నా పేరు కిరణ్ సార్, నా ఫోన్ నెంబర్ 8919938880 సార్. సార్ జయనగర్ లో 7th బ్లాక్ లో మధుర అపార్ట్మెంట్ లో 303 లో ఉంటాం సార్. సార్ నా కార్ KA077007 సార్. అదే కార్ లో సార్ అమ్మాయి స్కూల్ దగ్గర వెయిట్ చేసి 11 o'clock 7 o'clock పెడుతూ ఈయనొకరికే వద్దంటే వచ్చింది సార్. సార్ ప్లీజ్ సార్ తీయండి సార్ తిప్పకండి సార్, తర్వాత అన్నం తినలేడు సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. ఐస్ క్రీమే కాదు, పుల్ల కూడా వేస్ట్ అవ్వలేదు. మీ లాయర్ వచ్చి తెస్తాడులే. స్వామి గారు సార్, ఈ రాగం ఎందులోదండి? శంకరాభరణం సార్. క్లాసికల్ కూడా నేర్చేసుకున్నాడు, ఇండియన్ ఐడియల్కి వెళ్ళొచ్చు. ఏంటి? టైం అయిపోయింది మేడం. దేనికి? అదేంటి మేడం, మా వాళ్ళు ప్రతి రూమ్ కి ఇన్ఫార్మ్ చేశారు కదా, మీకు చెప్పలేదా? లేదు. అయితే మీరు టీవీ చూడలేదా మేడం?
మా పాప నా కిడ్నాపర్స్ డాన్స్ స్కూల్. ముందు వాటర్ తాగండి. ఇప్పుడు చెప్పండి. మయూరి డాన్స్ స్కూల్లో మా పాపని కిడ్నాప్ చేశారు సార్. పాప ఏజ్? అక్షర ఏజ్ 8 సార్. మీ చుట్టాల్లోని మీ బంధువుల్లోని మీరంటే పడిన వాళ్ళు గాని మీ రైవల్స్ గాని ఎవరైనా ఉన్నారా? లేదు సార్, అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. మీ పాపని క్షేమంగా అప్పచెప్పే బాధ్యత మాది. మీరు కంప్లైంట్ రాసివ్వండి. బేబీ. హలో, ఎవరు నువ్వు? తను నా వైఫ్ సార్. ఇప్పుడే కంప్లైంట్ ఇస్తున్నారు. విల్ టేక్ ద యాక్షన్. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు సార్. మమ్మల్ని వదిలేయండి. రా బేబీ. ఏమైంది వాసు? నువ్వు పద, నేను చెప్తాను. చెప్పు వాసు. కిడ్నాపర్స్ ఫోన్ చేశారు. 50 లక్షలు ఇస్తే పాపను వదిలేస్తామంటున్నారు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే పాప శవాన్ని పంపిస్తామన్నారు. అలా అయితే 50 లక్షలు ఇచ్చేద్దాం వాసు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. సరే. హలో, పద వెళ్దాం. ఇదేనా హోటల్ అనుకుంటున్నారా? ఆర్డర్ ఇచ్చి నచ్చలేదని చెప్పి వెళ్ళిపోవడానికి? సార్, మా పాపని కాపాడటం మీ డ్యూటీ అవ్వచ్చు సార్, కానీ మా పాపే మా జీవితం. తనని రిస్కులో పెట్టే ఏ పని మేము చేయలేం సార్. మీకు దండం పెడతాను. అవసరం లేదు. మీ పాప కిడ్నాప్ కేసులో మేము యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ మేమున్నామని మర్చిపోవద్దు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఏంటి సార్ వాళ్ళకి అలా చెప్పారు? నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంది స్వామి గారు. వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకి ధైర్యం కోసం అబద్ధం చెప్పడం నా బాధ్యత. అలాగే వాళ్ళ పాపను కాపాడటం పోలీసుగా నా డ్యూటీ. మనం ఈ కేసు టేకప్ చేస్తాం. ఎలా సార్? ఇలా ఇన్సిడెంట్ జరిగిన ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తెప్పించండి. అమ్మా తల్లి, చెప్పండి నాన్న. టీవీలో చూస్తుంటే భయం వేస్తోందమ్మా. ట్రైన్లు బస్సులు బంద్ అంటున్నారు. ఎలా వస్తావురా? అయ్యో మీరేం కంగారు పడకండి నాన్న. నేను హెల్ప్ అడగాలే గాని నాకు నో అని చెప్పే ఫ్రెండ్సే లేరు. నేను వచ్చేస్తానుగా. అయినా నేనేమైనా చిన్నపిల్లనా నాన్న? అలాగేనమ్మా, జాగ్రత్త. సరే, ఫోన్ టచ్ లో ఉంటా. సరే, ఉంటానమ్మా. ఓకే, బాయ్. అలా చెప్పవే. నేనుంటున్న హోటల్ లొకేషన్ నీకు వాట్సాప్ చేశాను. ఇంకొక గంటలో కారుతో నువ్వు ఇక్కడ ఉండాలి. రేపు ఉదయం 6 కొట్టేలోపు నేను ఊర్లో ఉండాలి. నేను కరోనా వచ్చిపోతే గోడకు నా ఫోటో ఉండాలి, దాని కింద దీపం ఉండాలి, అన్ని నువ్వే చెప్పేవే. అది కాదురా, నేను చెప్పేది విను. నేను చెప్పేది నువ్వు విను. నోవల్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. డోర్ మూసుకుని ఇంట్లో కూర్చోండి. నోరు మూసుకుని పని చూసుకోండి. బయటకు వస్తే బడిత పూజ, బరి తెగిస్తే మడతగాజ. అమ్మా, నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం. హలో సంతోష్. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళిపోవాలి? అట్లీస్ట్ 1 డే. అలా చేస్తే మా హోటల్ సీజ్ చేస్తారు మ్యామ్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యామ్. దేర్ ఆర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అదంతా మాకు తెలియదు మ్యామ్. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఈ రోడ్ డెడ్ ఎండ్ లో పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడికి వెళ్ళి ట్రై చేయండి. మేబీ యూ కెన్ గెట్ సమ్ హెల్ప్. అన్నా, దగ్గరలో ఏమైనా రూమ్స్ ఉన్నాయా స్టే చేయడానికి? రూమ్ అడ్రస్ మರ್ತೋಗಿದ್ದೀರಾ? నో నో, ఇల్లు స్టే. ಯಾವ ಏರಿಯಾ ಅಂತ ಗೊತ್ತಾರೆ? వీడికి తెలుగు రాదు, నాకు కన్నడ రాదు. Shit. వాడేమో హ్యాండ్ ఇచ్చాడు, వీడేమో ఏదేదో చెప్పాడు. ఒక్క ముక్క అర్థమై చావలేదు. ఇలా దొరికేసావేంటి చైత్ర? చెప్పవే. కంగ్రాట్స్.
జాబ్ వచ్చిందంటగా డాడీ చెప్పారు. లాక్డౌన్ అని హోటల్ ఖాళీ చేయించారు. చూస్తే బస్సులు ట్రైన్లు ఏవీ లేవు. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ చెన్నైలో కూడా అలానే ఉంది సిచ్యువేషన్. పోనీ అర్జున్ కి కాల్ చేయపోయావా? అవన్నీ అయ్యాయి, నో యూస్. నీ ఫోన్ లో బ్లాబ్లా యాప్ ఉందా? అదే యాప్? క్యాబ్స్ లాగానేనే. నువ్వు వెళ్లాల్సిన లొకేషన్ పెడితే ఎవరైనా వాళ్ళ సొంత వెహికల్లో అటువైపు వెళ్తుంటే నిన్ను పిక్ చేసుకుంటారు. అవునా? ఆశ్చర్యం ఆపి ముందు యాప్ డౌన్లోడ్ చేసుకో. నువ్వు ఉన్న లొకేషన్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే బెంగళూరు నుంచి మన ఊరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే దొరుకుతారు. ఓకే ఓకే, బాయ్. మన ఊరు వెళ్ళిపోయినట్టే ఇంకా. హలో, ఏంటి రైడ్ దొరికిందా? దొరికిందే, కానీ ఇంకా ఏంటి నీ ప్రాబ్లం? ఎవరో అబ్బాయే, అతనెవరో నాకు తెలీదు. తెలియనోడుతో ఒంటరిగా అంత దూరం అంటే. ఒసేయ్, జాబ్ వచ్చింది. రేపో మాపో ఒక్కదాన్ని యుఎస్ వెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఇలాంటి భయాలు పెట్టుకుంటే ఎలాగే? అంతేనంటావా? అమ్మని మూతి ముడుచుకోకుండా కొంచెం ఫ్రెండ్లీగా, కొంచెం క్లోజ్ గా మూవ్ అవ్వు. గురుడు ఊరొచ్చేదాకా అలా డ్రీమ్స్ లో పడుంటాడు. చనువిచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే? పీరియడ్స్ మదర్ టైం అని చెప్పవే. బ్లా బ్లా గడ తగులుకుంటున్నాడు. మళ్ళీ చేస్తాను, బాయ్. సరే, బాయ్. హాయ్, హలో. లావెల్ రోడ్. యా, ఓకే. ఎంత? 200 మేడం. 200? ಹೌದು ಮೇಡಮ್. 5 కిలోమీటర్లు కూడా లేదు. ಹೌದು ಮೇಡಮ್, ತೇಡ ಏನೂ ಇಲ್ಲ. తేడానే, నువ్వు నీ ఆటోమీటర్ రెండు తేడానే. ఉండు, పోలీసులకి ఇప్పుడే కంప్లైంట్ ఇస్తా. మేడం మేడం ಬೇಡ మేడం, ಬೇಡ మేడం. నీ డబ్బులు నాకెందుకు? ఇదిగో 100. నీలాంటి అబ్బాయిలకి నాలాంటి అమ్మాయిలు పడరు. ఈ పికాసోతో నా ప్రయాణం. వీడా బ్లాబ్లా కాడు. వీటితో జర్నీ ఏంటి? అయిపోయింది నా జీవితం. టాసెస్ చూద్దాం. ఇది అంతా రాదు కానీ బయలుదేరితే మంచిది. ఏయ్, ఆగు, నేను వస్తాను. తీసుకెళ్ళు. సరే, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ బండి ఆపకూడదు. బ్రేకులు ఎక్కువ కొట్టకూడదు. అవసరం అయితే తప్ప నాతో మాట్లాడకూడదు. ముఖ్యంగా నన్ను తాకకూడదు. దొంగలకు పోలీసులు తీస్తున్నట్టు అన్యాయం చదువుతున్నారండి బాబు. సేఫ్టీ కోసం మా నాన్నకు పంపిద్దామని. నువ్వేం నన్ను ఫ్రీగా తీసుకెళ్ళక్కర్లేదు. పెట్రోల్ నేనే కొట్టిస్తా. సరే, ఎక్కండి. వద్దంటే మాత్రం మాటనే రకమే ఏంటి? నీ గూగుల్ పే నంబర్ చెప్పు. క్యామ్ 1 ప్లే చేయి. సార్. క్యామ్ 2 ప్లే చేయి. ఓకే సార్. స్టాప్. ఆ స్ప్రే చేసే వెహికల్ పాపన్ క్రాస్ అయిన దగ్గర నుంచి పెట్టు. ఓకే సార్. స్టాప్ స్టాప్. సార్. స్మోక్ వెళ్ళాక అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ఒక్క బైక్ తప్ప ఇంకే వెహికల్ వెళ్ళలేదు. క్యామ్ 3 ఫుటేజ్ ప్లే చేయి. సార్. స్టాప్ స్టాప్. బ్యాక్. సార్. ఆ పక్కనే పార్క్ చేసి ఉన్న యాక్టివా మీదకి జూమ్ వెళ్ళు. ఆ పైన మిర్రర్ జూమ్ చేయి.
ఎస్ పాస్ సార్ ఆ నెంబర్ ప్లేట్ స్కాన్ చేసి నా దగ్గర తీసుకురండి. ఈ బండి నెంబర్ని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని చెక్ పోస్టులకి ఫ్యాక్స్ చేయండి. ఆడెక్కడున్నా సరే అర్జెంటుగా క్యాచ్ చేయండి. షూర్ సార్. ఎందుకు బ్రేక్ చేసావు? అయ్యో స్పీడ్ బ్రేక్ అండి, తప్పలేదు. తప్పు కాదు, నీ కన్నింగ్ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. కావాలనే చేసావు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. తప్పుగా అర్థం చేసుకోవడానికి, తప్పులు చేయడానికి నేనేం చిన్నపిల్లని కాదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే తోక కట్ చేస్తా. పోనీ కోతులు మరి తోక కట్ చేయడానికి తోక కట్ చేస్తంట తోక. బాబోయ్, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. ఇప్పుడు బ్రేక్ వేస్తే ఏమంటుందో, వెయ్యకపోతే ఏమంటుందో. దేవుడి పైన బాగా చెప్తా. బ్రేక్ వేయాలని తెలీదా? అంటే సడన్ బ్రేక్ వేయొద్దన్నారని. అంత అమాయకంగా నటించొద్దు. ఇది నువ్వు కావాలనే చేసావు. అర్థమైంది. నీ బలుపు ఏంటంటే ఈ లాక్ డౌన్ లో నాకు నీ బండి తప్ప వేరే దిక్కు లేదనే కదా నీ ఫీలింగ్. నీ బలుపు పొగరు ఈ బైక్ చూసుకునే కదా. చెప్పు, గూగుల్ పే నంబర్ నా దగ్గర ఉంది కదా, నేనే కొట్టేస్తానులే. అది కాదు చైత్ర. ఏయ్, చైత్ర కాదు, చైత్ర గారు. అయినా ఈ బండి ఒక 50,000 ఉంటుందా? అంత లేదులే. ఈ బండికి ఒక 35,000 ఎక్కువ. చెక్ చేసుకో. ఈ క్షణం నుండి ఈ బండి నాది. నువ్వు డ్రైవర్వి మాత్రమే. ఇక్కడ నుంచి నేను చెప్పినట్టు వినాలి. అర్థమైందా? కదా. హలో, ఏంటిది? ఏముందండి అక్కడ? డ్రైవర్వి డ్రైవర్ గా ఉండు, క్లీన్ చేయి. అక్కడ కాదు, ఇక్కడ. ఎక్కండి. హలో, ఎక్కడికి తెమ్మంటారు? ఆ కాజీపేటలో ఎక్కడికి రమ్మంటారు సార్? సార్ మొత్తం 50 లక్షలు తీసుకొని డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తున్నాం సార్. కొంచెం పాప జాగ్రత్త సార్. ఓకే సార్. చిదినా అమ్మ జీవితం. ఈ కరోనా పుణ్యం అని క్వార్టర్ మ్యాన్స్ 1000 రూపాయలు అయిపోయిందిరా. ఈ కరోనా కనపడాలి గాని మందులకు మంచింగే. రింగ్ అవుతుంది. వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు ఈ టైంలో? హలో, ఒరే బావా, చెప్పరా. కరోనా ఆడదా మగదా? కరోనా ఆడదా మగదానా? నువ్వు చెప్పా. కరోనా ఆడదేరా. అదే కాదు, ప్రపంచంలో హింసించి ఏదైనా అది ఆడదే. అంతెందుకు, మగదోళ్ళు మనుషుల రత్నం తాగుతాయా? తాగవు. ఆడదోమలే తాగుతాయి. జురాసిక్ పార్క్ సినిమా చూసావు నువ్వు? అందులో ఎత్తుకుండా ఆకులు తింటాయి కదా, అవన్నీ మగయి. చెప్పానా? క్రూరంగా మనుషులు తినేస్తాయి కదా, ఎన్ని ఆడయే. ఆఖరికి చెట్లలో కూడా మగ చెట్లే మంచి అని ఈ మధ్య రీసెర్చ్ లో తేలిందంటరా. అరే బావా, థాంక్స్ రా, నీ వల్ల క్వార్టర్ మ్యాన్స్ వచ్చేసింది. ఒరే బావా, జాతకొచ్చే పోలీసులు దొరికి ఇంకో ప్యాకెట్ ఆడేస్తారు. నువ్వు ఇంకా గుడ్డ వేసుకో, నీకు బాగా సెట్ అవుద్ది. కరోనా ఆడదా, కానీ నీలా కన్నింగ్ అయితే కాదు. అమ్మ బాబోయ్, మొత్తం వినేసింది ఇది. అయిపోయాం. బురదుంది, కొంచెం ముందు కాపు. నువ్వెక్కడికి? అయ్యో, నేను కూడా దేవుడు నమ్ముతానండి, దండం పెట్టుకుందా అని. సర్లే, నేను వచ్చాక వెళ్దు గాని నా చెప్పులు చూస్తుండు. ఊరుకోండి, కామెడీ కాకపోతాని. ఇప్పుడు చెప్పులారు కూడా వేస్తారని. అయినా
మీకు విషయం తెలుసా? గుడి దగ్గర చెప్పులు పోతే మనకు పట్టుకుని దరిద్రం పోద్దని పెద్దలు చెప్తుంటారు. అది నీలాంటి వాళ్ళ కోసం. సారా అక్కడ అంటే ఇది వేసుకుని జారతారండి? 15,000 అవి. 15,000 కాళ్ళకేసుకుని చెప్పులు 15,000. ఇప్పుడు దీన్ని నేను కాపలా కాయాలా? ఏముంది ఇందులో? 15,000 అరకాసు బంగారం వస్తుంది. 15,000 అంట స్వామి. నీకు దాహం వేస్తుందా? మీకు వేస్తుందని చెప్పండి. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ, అయితే ఎక్కడ నాపి వాటర్ బాటిల్ తీసుకో. సరే. తప్పుతుందా మాకు? ఈ వాటర్ బాటిల్ ఎక్కడ దొరుకుద్దో కొంచెం దిగండి. ఎక్కడ దొరుకుద్దేమో ట్రై చేద్దాం. ఏమండి ఏమండి వాటర్ బాటిల్ ఉందా? ఉందండి. కూలింగా మామూలా? మామూలే అన్న. ఒకటి ఏంటి చూస్తున్నా? చేంజ్ రాదు. బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ 100 ఎందుకన్నా? 20 కదా. అది లాక్డౌన్ ముందు, ఇప్పుడు లాక్డౌన్. ఎంత లాక్డౌన్ అయితే మాత్రం 100 ఎందుకన్నా? కావాలా వద్దా? 100 రూపాయలు బొక్క. వాటర్ క్వార్టర్ రేట్ అయిపోయింది. అదే మీ దగ్గర వాటర్ బాటిల్ ఉండగా మళ్ళీ ఎందుకు కొనిపించారు? ఇది నాది. నేను తాగేటప్పుడు నువ్వు జాలిగా చూడ్డం, నేను నీకు నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ నాకు నచ్చవు. అందుకని నీ వాటర్ బాటిల్ నీతోనే కొనిపించా. ఎక్కండి. డ్రైవర్, నాకు ఫోన్ వస్తుంది, బండాపమ్మా. హలో చిత్ర, డిడ్ యూ స్టార్ట్ రే? నేను లేకపోతే ఇది ఎలా వెళ్తుందో అని చూద్దామని చేసావా, లేక అయ్యో పాపం అని కన్సర్న్ తో చేసావా? చిచి అదేం లేదు, నీకు సారీ చెప్దామని చేశాను రే. దేనికి? నీ కార్ ఏంట్రా? ఉండే గ్రాండ్ ఐటెన్ బ్రాండ్ న్యూ రే. ఐటెన్నా? డ్రైవర్, మన కార్ ఏంటమ్మా? ఓ I20నా? I20 అంటరా? రియల్లీ సారీ రే. పర్లేదులే, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ కామనే. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ పోస్ట్ కోవిడ్ ట్రామా సిమ్టమ్స్ రే. అవును, పండక్కి ఎప్పుడు వస్తున్నావు? ఈ 3 రోజులు లాక్డౌన్ అయిపోగానే వెంటనే వచ్చేస్తాను రే. అయితే అప్పుడు అస్సలు కాల్ చేయకే. సర్లే, దీనికి కొడదాం. ఈ చైత్ర హెల్ప్ అడిగితే చేయడా వీడు. నాతో నీ గేమ్స్. ఎక్కండి. నేచర్ ఎంత బాగుందో. డ్రైవర్, ఓ ఫోటో తీయమ్మా. మాకు ఇదో సేవ మళ్ళీనే. కొంచెం వెళ్ళారండి. కొంచెం నవ్వుతే బాగుంటారేమో అండి. పాప కిస్మిస్ లాగా మిసమిసలాడిపోతుంది. ఏం పాపా, వస్తావా? దా చెప్పు. నువ్వు పోనీరా. ఆపు ఆపు. విన్నావా ఏదో ఇలా కామెంట్ చేశారో? కుర్రాళ్ళు అన్నాక కామెంట్స్, స్టూడెంట్స్ అన్నాక ర్యాగింగ్స్ కామన్ అండి. మనమే పెద్ద మనం చేసుకుని చదువుకు పోవాలి గానీ. నువ్వు అసలు మనిషివేనా? మీతో జర్నీ మొదలెట్టాక నాకు అదే డౌట్ వచ్చిందండి బాబు. అసలు ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే నువ్వు ఇలాగే ఉంటావా? ఇంకా ఆపుతావా నీ వెటకారాలు? అయినా నీ ఫ్రెండ్స్ ని కామెంట్ చేస్తుంటే ఊరుకోండి. నాకు ఫస్ట్ నుంచి దెబ్బేసింది నా ఫ్రెండ్సే. ఆ ఎవరి కోసం ఎవరు రిస్క్ చేస్తారో చెప్పండి. అదే నీ అక్కనో చెల్లినో కామెంట్ చేస్తుంటే? చా 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 చా, నా ముందు గానీ వెనక్ గానీ ఎవరు పుట్టలేదు. సో ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. నేనే నీ లవర్ అయితే ఇది కరెక్ట్ ఎమోషన్. సరే, ఒక 10 minutes నేనే నీ లవర్ అనుకో, అప్పుడేం చేస్తావు? చెప్పను, చూపిస్తా.
ఏంట్రా చెప్పండి. అక్క తెలియక టచ్ చేశాను అక్క. సారీ సారీ అక్క. ఏంట్రా అన్నా ఏమన్నదక్క? శాండ్విచ్ మసాజా శాండ్విచ్ లేదు, సమోసా టచ్ చేస్తాను. లేదు, ఏం మసాలా లేదక్క. ఓన్లీ అక్క, ముట్టుకుంటే అక్క, 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 వద్దు, 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 అక్క దండం పెడతాను అక్క. వద్దు, వద్దు, వద్దు. నువ్వేంట్రా అన్నా కిస్ మిస్సా సారీ ఏ అమ్మాయినన్నా కామెంట్ చేస్తారా? ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయిల్ని కామెంట్ చేస్తే లేదక్క, ఆల్ ఇండియన్ ఉమెన్స్ ఆర్ మై సిస్టర్స్ అక్క. థ్యాంక్స్ అక్క. పోండి ఏదవల్లారా. ఏమైందండి? నీకిచ్చిన 10 minutes అయిపోయింది. వచ్చి బండి తీ డ్రైవర్. బాబోయ్ పెద్ద సీల్ రాకాసలా ఉందిరా బాబు, ఇది జరగండి. ఏంటండి? అవును, నా బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్పావేంటి? వాళ్ళంతా భయపడిపోయారు. ఓ అదా, పాపన్ సైడ్ వేసి రివెంజ్ తీర్చుకోవడానికి బాబు వచ్చాడ్రా. ఇందాక వచ్చేటప్పుడు పాప పాప అని అమ్మాయిని టచ్ చేయడానికి ట్రై చేసింది ఎవడరా? నేనేరా. నీ చెయ్యి అమ్మాయికి టచ్ అయిందా? అయితే నీ చెయ్యి అమ్మాయికి టచ్ అయిందా? అయితే ఏందిరా? టచ్ అయితే టచ్ చేయించుకోపోయాం. అయితే కరోనా. మేము ఎక్కడి నుంచి వస్తున్నాం తెలుసా? ఎక్కడి నుంచి? క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయి వస్తున్నాం. క్వారంటైన్ సెంటర్ నుంచి అట్లా కాదు, నువ్వు ఇప్పుడు సారీ చెప్పలేదు అనుకో, టచ్ చేస్తా, తుమ్ముతా, దగ్గుతా. రండి ఎక్కండి. ఏం పర్లేదు నాన్న, ఫ్రెండ్ కార్లో వస్తున్నాను. టీవీలో చూపించినంతేం లేదు నాన్న. పోలీసులు గీలీసులు ఎవ్వరు లేరు. మీరేం కంగారు పడకండి. పోలీస్ చెక్ పోస్ట్ లో ఉందంటే నాన్న నేను మళ్ళీ చేస్తా. ఈ రోడ్ లోకి ఎందుకు వచ్చావు? ఇంతకు ముందు ఏదైనా సైడ్ రోడ్ లో వెళ్ళుండొచ్చుగా. 10 కిలోమీటర్ల నుంచి ఒకటే రోడ్డు ఉందండి. ఇప్పుడు ఎలా? ఏం బాబు నీకు తెలీదా లాక్డౌన్ లో బయటికి రాకూడదని? అమ్మదేనమ్మ, ఈడేంటి నా వైపు వస్తున్నాడు? తెలిసిపోయిందా? రండి రండి, వెనకాల అంబులెన్స్ కి దారి ఉన్నాయా? త్వరగా క్లియర్ చేయండి. వెళ్ళండి వెళ్ళండి, అంబులెన్స్ కి దారి ఇవ్వండి. వచ్చింది రైట్ రైట్. సార్ సార్ ఇందాక అంబులెన్స్ తో పాటు వదిలేసిన వెహికల్స్ లో ఈ బైక్ నెంబర్ కూడా ఉంది సార్. కళ్ళ ముందే వదిలేశాను సార్. అవునా? సరిగ్గా చూసావా? నిజం సార్, నేను చూసాను సార్. అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలి ప్లీజ్. ఏదో ఒకటి ఏడు. అయిందా? సరే అండి, మా అమ్మతో మాట్లాడు. ఆపు, పద. హలో సార్, నేను వెంకటేశ్వర్లు, ఆంధ్ర బార్డర్ ఎస్ఐ సార్. మీరు ఫ్యాక్స్ చేసిన నెంబర్ బైక్ ఇప్పుడే మా చెక్ పోస్ట్ దాటింది సార్. స్వామి గారు సార్, పుట్లోంచి పాము బయటకు వచ్చేసింది.
ఇక దాన్ని గద్దలా పట్టుకోవడమే బ్యాలెన్స్. పాపకేమీ అవ్వదు భార్గవి, ధైర్యంగా ఉండు. డబ్బులు ఇలా ఇచ్చేసి పాపను అలా తెచ్చేసుకుందాం. ఏ డ్రైవర్ ఆపు. ఏమైందండి? షీట్స్ పడిపోయి. వెళ్ళి తెచ్చుకోండి. నీ వల్లే పడిపోయి, వెళ్ళి తీసుకురా. అంత రేస్ చేయకు, తెగిపోద్ది వైర్. వచ్చిందండి పెద్ద మహారాణి ఆర్డర్లు వేయడానికి. చేతులతో పెట్టుకోకు. అరే బంగారు లాంటి స్పెట్స్ పగిలిపోయింది. గుండె బద్దలైపోయి ఉంటుంది మేడం గారికి. అయ్యో, ఫీల్ అవుతున్నారండి? ఆయన దీనికి ఎందుకంటే ఫీల్ అవడం? మన అమలాపురం గడియనస్తాం ఉంది కదా, దాని పక్కనే 3వ సందులో 6వ షాపు మన పవన్ ఆప్టికల్స్. మనం అని చెప్తే అంత. మీరు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చేయని చెప్తాను, నెంబర్ 1 ఇచ్చేస్తాడు. అసలు ఈ స్పెట్స్ గురించి తెలుసా నీకు? అయ్యో, మీరు ఇంతలా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్ గా ఇది మీ సెంటిమెంట్ అయ్యి ఉంటది. మీ అమ్మమ్మ మీ అమ్మగారికి ఇస్తే మీ అమ్మగారు మీకు ఇచ్చి ఉంటారు, అంతే కదండి? తీసుకోండి, పండుగ చేసుకోండి. ఏంటి స్వామి గారు ఆ టెన్షన్? అదే సార్, కిడ్నాపర్ దొరికితే మీరేం చేస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. మన భయాన్ని కిడ్నాపర్స్కే డొనేట్ చేస్తే సరిపోతుంది. ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చెయ్యాలంటే షేక్ అయిపోవాలి ఎవడైనా. మళ్ళీ పోలీసులు ఏంట్రా? ఈసారి దొరికేశాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాస్క్ ఏది? లాక్డౌన్ టైంలో బయటకు రాకూడదని తెలీదా? ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఏమడిగినా చెప్పట్లేదు సార్. అయ్యో సార్ 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 సార్, దొరికినట్టే దొరికి మిస్ అయిపోయాడు. అమ్మాయ, తప్పించుకోమ్మా.
కొంచెం దిగుతారా? బండి ఎందుకు ఆపావు? చాలా మత్తుగా ఉందండి. చిత్తుగా తాగితే మత్తు మైకమే వస్తాయి. ఏంటంటే ఊరుకుంటుంటే మరి నన్ను తాగుబోతులా చూస్తున్నారు. తాగుబోతులు ఎవ్వరు ఒప్పుకోరులే. అదిగో మళ్ళీ అలానే మాట్లాడుతున్నారు. అయినా నీకు ముందే చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు బండి ఆపకూడదని. పైగా ఇంట్లో అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను మత్తులో బైక్ డ్రైవ్ చేసి ఏ చుట్టుగా గుద్దాను అనుకోండి, ఎదురు చూపులు ఉండవు, ఆఖరి చూపులే. నీతో ఆర్గ్యుమెంట్ వేస్ట్. ఇప్పుడు బండి తీస్తావా లేదా? నేను తీయనండి. ఎక్కడికి వెళ్తున్నారు? లాక్డౌన్ కదా సార్, ఊరు వెళ్తున్నాం. ఏ ఊరు? విజయవాడ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు నుంచి వస్తున్నాం సార్. ఏ కానిస్టేబుల్ చెక్ చేయి. ఓకే సార్. డిక్కీ ఓపెన్ చేయి. ఏమయ్యా, ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు సార్. నెలమంగళం నుంచి వస్తున్నారా మీరు? ఆ రూట్లోనే వచ్చాం సార్. మేము బయలుదేరి వచ్చాం సార్. వెళ్ళండి. నీకు ఆకలేయడం లేదా? ఏంటి మళ్ళీ వాటర్ బాటిల్ టెక్నిక్కా? కాదు, నిజంగానే ఆకలేస్తుంది. గ్యాప్ దొరికితే ఏదో ఒకటి అప్లోడ్ చేస్తానే ఉన్నారు కదండి. అంటే అన్ని తిన్న మీకే ఆకలిస్తే నాకైతే అని. ఉండండి, ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? స్విగ్గీ ఆర్డర్ పెట్టి వద్దామని. కొమ్మ తీసి దానికి తినేస్తారా ఏంటి? ఇలాంటివన్నీ తినే చైనా కూడా కరోనా అంటించాడు. నిన్ను నాకు అంటించాడు. తీసుకోండి, మంచి ఆర్గానిక్ ఫుడ్. చా దున్నపుట్లు పడుకున్నాడు. వీడు నిజంగానే పడుకున్నాడా? భయపెట్టేశారు కదండి. ఇంత అందమైన అమ్మాయిని చూసే నువ్వు భయపడితే తేళ్లు జర్లు పాకే చోట నాకు భయమేదా? ఏం చేయమంటారండి? ఇప్పుడు నాకు రూమ్ కావాలంటే బుక్ చేయలేవుగా, వేరే ప్లేస్ ఇచ్చే. మార్నింగ్ మేము ఫ్యాక్ట్ చూసేసరికి వాడు చెక్ పోస్ట్ క్రాస్ చేశారు సార్. వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది సార్. ఈ చెక్ పోస్ట్ దాటిన వాళ్ళు నెక్స్ట్ చెక్ పోస్ట్ వరకు వెళ్లకుండా మరి ఎక్కడికి వెళ్ళారు? జాగ్రత్తగా దిగండి, చేయలేవండి. అక్కర్లే, కూర్చోండి. బాగా సెట్ చేశాను కదండి. వీడు ఎక్స్ట్రాలు తట్టుకోవాలంటే ముందు వీడిని కంట్రోల్లో పెట్టాలి. చలేసేస్తుందండి. ఏంటండి ఇది? నెవర్ ట్రస్ట్ అ మ్యాన్ ఎట్ నైట్ అని ఏదో ఇంగ్లీష్ సినిమాలో చెప్పారులే. అలాంటప్పుడు అక్కడే పడుకున్నాను కదా. డోంట్ స్లీప్ అలోన్ వెన్ యూర్ అవుట్ సైడ్. ఇది కూడా ఇంగ్లీష్ సినిమా వాడే చెప్పాడా? కాదు, మా నాన్న చెప్పారు. ఇప్పుడు టాయిలెట్ వస్తే స్కూల్లో టీచర్ అన్నట్టు దీన్ని అడగాల ఏంటి? చైత్ర గారు, ఏంటి? నాకు ఫోన్ వస్తుంది, కొంచెం ఎత్తుతారా? పడుకున్నా అనుకుంటారులే, పడుకో. అంటే నెవర్ మిస్ ఎ కాల్ ఇన్ ది మిడ్ నైట్ అని ఓ మలయాళం సినిమాలో చెప్పారండి. ప్లీజ్. తీయాలా వద్దా? కింద కాదు, పైన. ఓకే చెప్పరా. ఒరే బావా, మొన్న రాకేష్ గడికి ఏదో సైట్ గురించి చెప్పేవంట కదరా? ఏ సైట్ రా? అదేరా ఆ సైట్. ఆ సైట్ ఏంటి బే? అమ్మాయిలు అబ్బాయిలు. కట్ చేసి కట్ చేసి ప్లీజ్ ప్లీజ్. నెవర్ మిస్ అ కాల్ ఇన్ ద మిడ్ నైట్ ఏదో మలయాళం సినిమా అని చెప్పావు కదా, మాట్లాడు. అలా చెప్పానా? ఒరే బావా చెప్పురా. అరే బాబు, నేను అడిగేం చెప్పలేదురా. అడిగి ఫోన్ చేయరా. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదురా. గూగుల్లో ఎత్తుక్కోరా. గూగుల్ అంటే చూపించినే చూపిస్తున్నాయి, చెప్పరా కొత్తదే.
అరే నువ్వు ఫోన్ పెట్టకపోతే చంపేస్తాను నా కొడక పెట్టే. చేతులు కట్టేసి మంచి పని చేశాను. ఛీ! అబ్బా ఒక్క ఫోన్ కాల్ తో మొత్తం నాశనం చేసావు కదరా దరిద్ర కొట్టేదవా. ఎవరు మిస్ కాలింది మిడ్ నైట్ ఎదవా. ఇది దోమలు ఉంటాయి గోక్కడం కూడా లేకుండా చేతులు కట్టేసింది. వెనక కూర్చుని అదృష్టం ఇచ్చాడు కదా అని చెప్పేసి ముందు చూడడం మర్చిపోకూడదు చైత్ర గారు. చూడండి అయితే హార్న్ కొట్టు. రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి, హార్న్ పడితే పక్క జరగాలని వాడికి తెలియదండి పాపం. అయితే వెళ్ళి పక్కకు తోలు. నేను ఈ బండికి మాత్రమే డ్రైవర్ని, మీ పాలేరుని కాదు. కావాలంటే మీరెళ్ళి తోలుకోండి. నేనా? అమ్మాయిలు యానిమల్ లవర్స్ కదా, వెళ్ళండి పర్లేదు వెళ్ళండి. నిన్ను అడిగాను చూడు. ఈ బైక్ని కొన్నట్టు ఆ గేదెలు మాత్రం కొంటాను అనుకోండి. వెళ్ళండి. షుషు హుర్హుర్ అంటే కోళ్ళని తరవడానికండి, ఆవులు తోడడానికి కాదు. వెళ్ళండి ప్లీజ్. నీకు కూడా వీళ్ళలాగే కొవ్వు ఎక్కువ. వీడే కాదు, వీడితో ఉంటే ప్రతిదీ ప్రాబ్లమే. ప్లీజే వెళ్ళండి. వీడి ముందు నా పరువు తీకండి ప్లీజ్ ప్లీజ్. గో 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 గో. ఈ చైత్ర అడుగేస్తే అవ్వని పని అంటూ లేదు. వీడు దొరికాడు సార్. ఓకే దొరక్క ఎక్కడ పోతాడు స్వామి గారు? ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న, పోలీసులకు దొరకని క్రిమినల్ ఉండకూడదు. సార్ తీసుకొచ్చి పోలీసుల దగ్గర ఇరికించేశాడు వీడు. విషయం నాన్నకు తెలిస్తే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. కూర్చోండి. ఎవర్రా మీరు? స్టూడెంట్స్ సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడిసండి. తిడుతున్నావేంట్రా? అది బూత్ కాదు సార్, ఊరి పేరు. ఓ, అక్కడేం పని? అంటే అది మా అమ్మమ్మ గారు ఊరు సార్. అంటే మీరు బెంగళూరు నుంచి రావట్లేదని, ఏ చెక్ పోస్ట్ దాటలేదని నమ్మంటావు, అంతేనా? అంతేనా? అంతే సార్. ఆర్య సార్. నేను అడిగింది పాట ఏ సినిమాలోదని కాదురా, పాప ఎవరని. లవర్ సార్. అంటే మీరిద్దరు అంటే లవర్ అనుకుంటారేమో, కాదని కన్ఫర్మ్ చేస్తున్నాను సార్. ఓకే. లాక్డౌన్ టైంలో బయట తిరగకూడదని తెలీదా? అంటే తెలుసు సార్. తెలిసి అమ్మాయిని వేసుకుని వచ్చావా? అంటే కొంచెం అర్జెంట్ సార్. ఏంట్రా అంత అర్జెంటు? ఊళ్ళో నానమ్మ చచ్చిపోయింది సార్. నానమ్మ? రేపు ఎవరు నానమ్మ? దీన్నే క్రికెట్ లో హిట్ వికెట్ అంటారు.
తెలుగులో స్వయంకృతాపరాధం సార్. స్వయంకృపరాధం. నాకు నిజం కావాలి. నీ పేరేంటి? చైత్ర సార్. చిత్ర. చిత్ర కాదు సార్, చైత్ర. అలా సైలెంట్ ఉంటావేంట్రా? అమ్మాయి నీకేమొద్ది? ఆ అమ్మాయి నాకేం అవసరం సార్. అంటే పాస్ట్ లో క్యాజువల్ గా పరిచయం అయ్యి యూజువల్ గా ఫ్రెండ్స్ అయ్యి యాక్సిడెంట్ గా విడిపోయి ఈ రోజు పొద్దున్నే కోయిన్సిడెంట్ గా కలుసుకుని ఓవరాల్ గా మాట్లాడుకుని వస్తుంటే తెలుగులో చెప్పరా. అంటే 6 నెలల క్రితం వరకు 3 నెలల పరిచయం సార్. అంతకు ముందు నెల తనెవరో నాకు తెలుసు సార్, నేనెవరో తనకు తెలుసు సార్. ఈ 6 నెలల్లో తనెవరో నాకు తెలిసినా నేనెవరో తనకు తెలిసినా ఇద్దరం తెలిసి తెలియనట్టు ఒక ఫోన్ కాల్ రావడంతో తెలుగులో చెప్పిన అర్థం కావట్లేదురా. అంటే ఇది చెప్తే అర్థం కాదు సార్, చూస్తే అర్థమవుతుంది. అలా చూడండి ఒకసారి. రేయ్, థియేటర్ లో సినిమాకి వెళ్తే ముఖేష్ గారి ముందు వచ్చినట్టు నీ చైల్డ్ ఎపిసోడ్ నాకు బోనస్ ఏంట్రా? అయినా నీ కథ ఏంటని అడిగితే నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి చెప్పమని కాదు. అయితే గడ్డాల మెసేజ్ వచ్చినప్పుడు నుంచి చెప్పనండి. బుద్ధ చెప్పు గాడిదా. ఆ బొమ్మాయి గడి ఫోన్ చేస్తానో చేసావా? తాగుతుంటే తీసుకెళ్ళిపోతున్నాయంట్రా సార్. మీరేంటి సార్? నమస్కారం సార్. ఎస్, వేర్ ఎవర్ యూ గోస్ ఐ పోలీస్ ఫాలోస్. కుక్క లెక్క. నువ్వు బార్ లో ఓపెన్ చేస్తే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని స్క్రోలింగ్ వేయాలి, బాటిల్స్ మీద బ్రాండ్ లేబుల్స్ తీసేయాలి. ఇంకో జాడ ఓపెన్ చేయి. ఓకే సార్. ఏ నాకు నచ్చలేదురా, తీసే. తీసేస్తాను సార్. ఏంట్రా, థియేటర్ కాదా కూడా? మీ అడవుడు చూసి పవర్ స్టార్ సినిమా రిలీజ్ అనుకున్నాను కదరా. ఏమో సార్, ఆయన పేరు చెప్తే పూనకం వచ్చేద్దండి. కరెక్టే. ఆయన పవర్ స్టార్ ఎక్కడుంటే అక్కడే జాతర. అంతే సార్. గుడేంటి బడేంటి. కంటిన్యూ. టోటల్ బియ్యం బాతుగుడ్డు బడేలు మంది డువిచ్ చెరుకు తోటలో చేటడు బియ్యం బాతుగుడ్డు బడేలు మంది డువిచ్ చెరుకు తోటలో చాటడు బియ్యం బాతుగుడ్డు బడేలు మంది డువిచ్ చెరుకు తోటలో చాటడు బియ్యం బాతుగుడ్డు బడేలు మంది డువిచ్. రాజు, మహాలక్ష్మి గుడి దగ్గర మనం పెట్టించిన ప్రేక్ష పీజే గారు చింపేయండి. బుసలు కొట్టేస్తాడు రా. పెడతాడు రా. అప్పు బావా వద్దురా బావా. నువ్వన్నా చెప్పరా. ఈ రోజు ఏదో తెలిపోరా. ఏంట్రా తెలిపోయింది? ఆడితో పెట్టుకుంటే మనం గాల్లో తెలిపోతాం. ఇలా వదిలితే లాభం లేదు. మీ మొక్కలకి దండం, బండి ఆపండి రా. నేను కాదురా, మీరు ఆగండి రా. నీకు భయం అయితే దిగిపోరా. అయ్యి బాబోయ్, ప్లీజ్ రా, వద్దురా. ఒరే ఆగరా. మా తాత కట్టించిన గుడి దగ్గర మీ ఫ్లెక్సీ ఏట్రా? ఏమైంది సార్? ప్యాక్ లో జోకర్ల మధ్యలో వీడేవడరా? ఎలాగప్పుడు వెంకటరత్నం మా ఊరు పీజే అండి. పీజేనా? అంటే మా ఊరు పిల్ల జమీందారండి. పిల్ల జమీందారా? ఏం చేస్తుంటాడు? మా ఊరు ప్రెసిడెంట్ గా పోటీ చేసి 2 ఓట్లతో ఓడిపోయాడండి. అబ్బా, 2 ఓట్లతో అంటే చాలా నేరలో ఓడిపోయాడురా. మీకు అలా అర్థమైందా? 2 ఓట్లతో ఓడిపోవడం అంటే వాడికి పడ్డాయి 2 ఓట్లు అండి. చూపించినప్పుడు 3 ఉన్నారు, 2 ఓట్లు పట్టమేంటి? మా వాడు కోడిపుంజ అంటే పిచ్చి కదా, పక్క పార్టీ వాడు కోడిపుంజు గుర్తొచ్చింది. ఈరోడు కూడా దానికి వెళ్ళి గుద్దేశాడు. అయినడికి ఇదేం పిచ్చిరా? ఇదేం చూసారండి, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటయ్యి? సంక్రాంతి వచ్చింది అనుకోండి, కోడి పందాల్లో బిజీ అయిపోతాడు. దానికి ముందు వెనక అనుకోండి, ప్యాకెట్లో బిజీ అయిపోతాడు. సమ్మర్ వచ్చింది అనుకోండి, IPL షిఫ్ట్ అయిపోతాడు. ఇంకా వింటర్ వస్తే ఒంటరిగా ఎందుకు ఉంటాడండి? అక్కడ సంపాదించిన డబ్బులన్నీ ఇక్కడ దబ్బడేస్తాడు. అయినా ఈ సకల కళ వాళ్ళ గురించి టైం వేస్ట్ గానీ నెక్స్ట్ ఏంటో చెప్పు. వద్దురా బాబా, నా మాట రే. ఫ్లెక్సీ అన్ని చేయి తీసేసాడని ఇప్పుడు కాల్ కింద చేస్తావేంటి? పోలీసులు ఫోటో కూడా తీసేసాడు రా. చంపడానికి వెళ్తున్నావా? మమ్మల్ని చంపేస్తావా దద్దురా? అదిగో మళ్ళీ ఇంకో ఫోటో తీసాడు. ఇలా స్లోకి వెళ్ళరా, నీకు అన్నం పెడతాను రా బాబు, ప్లీజ్ రా. రాంగ్ రూట్ రా. అయ్యి బాబు 1 వీల్ ఇలాగ వెళ్ళకూడదురా. మళ్ళీ ఇంకో ఫోటో తీసాడు. నా సెల్ లో కూడా ఇన్ని ఫోటోలు దిగలేదు కదా. స్పీడ్ వద్దు. అయ్యి రాంగ్ రూట్ రా. ఆపరా బాబు అండి, నీతో పాటు నేను దిగిపోతాను రా బాబు. ఇంకా చెప్తాను. దన్నారా బాబు, అనవసరంగా చెప్పాను. పైన ఆరిపోయింది, కింద అడిచిపోయింది. మేము ఆటోకిపోతారా బాబు? కాదు నిన్ను అనాలి. ఆడచాడు మింగే వద్దా ఇద్దరు పెదవా. సార్
ఏంట్రా నీ డ్రైవింగ్? ఏమైంది సార్? ఎంత ట్రాఫిక్ వైలేషన్ చేసావు తెలుసా నీకు? ఏమని చేశాను? 5 సిగ్నల్ జంపులు, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేదు, పైగా రాంగ్ రూట్ లో ప్రయాణం. మొత్తం కలిసి ఫైన్ ఎంత అవుతుంది తెలుసా నీకు? ఎంత అవుద్ది అనుకుంటున్నారు? 500 నా మామూలుతో కలిపి 5,000 పైన అవుద్ది. ఇంతకీ బండి ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిది రండి చెప్తాను. ఏ స్టాప్ స్టాప్, హెల్మెట్లు పెట్టుకోరా. ఈ బండి నెంబర్ ఎక్కడ చూసినట్టుంది. నేను ఎవరో తెలుసా? రారా బండి పక్కన పెట్టు. రా రా రా, మాట్లాడకుండా ముందు ఫైన్ కట్టి తర్వాత వచ్చి బండి తీసుకెళ్ళి. 5,000 ఫైన్ అంటే నాకు దీనికి సంబంధం లేదు, నేను కట్టను. సిగ్నల్ జంప్ చేసి ఫైన్ కట్టవా? ఏం సిగ్నల్ జంప్ చేయడం? ముందు సరిపోద్ది. ఇదిగో తీసుకా కీసిబు. ఆ నెంబర్ ఇస్తావా? ఆడిది మనది 500 ఫ్లెక్స్ చింపినందుకు మన వాడికి వేసిన ఫైన్ 5,000. ఇది మన స్టైల్. హలో, ఎక్కడున్నా? షాప్ లో ఉన్నాను రా. 5,000 పైన నువ్వేం పీజే గడి తెలిసిపోయిందిరా. నీ దగ్గరకు వస్తున్నాడు, జంప్ అయిపో. రే 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 రే. హలో రే, ముక్క కదా ముందు ఎవరైనా వేసి ప్యాకెట్ పిచ్చి పనికి మళ్ళీ అదవా. అన్నా ఏంట్రా? ఓ పాలకిని చూడండి. ఒకటి అమ్మ, లోపల 10 మంది ఉన్నారుగా. రే నువ్వు వెళ్తీరా. మనం బరిలో దిక్కుందాడు పందానికి రెడీ అయిపోయాడు బాబా. ఇప్పుడు గాని మనం దొరికితే మన కోడిపోకడు అయిపోద్దని బాబా. రేయ్ 6 కొట్టినంత మాత్రాన మ్యాచ్ ఓడిపోయినట్టు కాదురా. ఎదుటోడు కూడా బ్యాటింగ్ ఆడే అవకాశం ఉంటది, మన అవకాశం కూడా వస్తుంది. పదండి. వీడి సంగతి తర్వాత చూద్దాంలే. వాళ్ళు వెళ్ళిపోయారులే గాని పోయి పని చూసుకో. పిరికి సన్నాసి. అద్దె ఎక్కడ పెట్టావే? నేనే. ఎప్పుడు ఇంతే, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు మీరు. భలే చేసావు. అయినా సగం అయిపోయిన సినిమాలో నీ ఇంట్రడక్షన్ అవసరం ఏంట్రా? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ తిన్నావా అని, ఫ్రెండ్స్ తాగుదామని అడగడం తప్ప నా గురించి అడిగిన ఫస్ట్ పర్సన్ మీరే సార్. అందుకే కొంచెం ఎమోషనల్ అయిపోయి దీన్ని ఒక బయోపిక్ లో సెట్ చేసి మీకు చెప్తాను సార్. అది బయోపిక్కో భయపెట్టు పిక్కో నేను చెప్తాను గానీ ముందు ఈ అమ్మాయిని ఎక్కడ చూసో చెప్పు. నోట్లో వేలు పెట్టిన కోరికెలా లేదు, చూడ్డానికి చాలా లక్షణంగా ఉంది. చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? ఇప్పుడు నీ పని గోవిందా. వచ్చేస్తారు. ఆగండి.
ఆహా, మోడర్న్ మదర్ తెరిసేలా ఉందిరా. చూడగానే చెయ్యెత్తి మొక్క అనిపిస్తుంది. పూర్తిగా చూసాక చెప్పండి సార్. కుళ్ళేదవా? ఆ. ఇంకా నువ్వు చెట్టు మీదకి వెళ్ళిపో. శివ శివ, అలా చంపేసింది ఏంట్రా? చైత్రని కుడతావా? హీరోయిన్ చూపిస్తానని చెప్పి విలన్ డైరెక్షన్ చూపించావేంట్రా? దీని తొక్క సైకోరా ఇది. వద్దు సార్, వద్దు సార్, గుడ్ సార్. సారీ సారీ, పదండి పదండి. సారీ. పాట చాలా బాగుందిరా. థ్యాంక్స్ అండి. 15 minutes లో లొకేషన్ కి రీచ్ అవుతాం సార్. సార్ 15 నిమిషాలు వచ్చేస్తున్నారు. సర్లే వెళ్ళు. నీకు ఇంకా 15 నిమిషాల టైం ఉంది. అదేంటి సార్? ఈ 15 నిమిషాల్లో నువ్వు కథ ఫినిష్ చేయి. అవును, ఎప్పుడు చూసినా నువ్వు అమ్మాయి వెనకాల పడుతున్నావు. ఆ అమ్మాయి సేమ్ ఫీలింగ్ నాకు కూడా వచ్చింది సార్, అందుకే. అయిపోయిందండి. ఇంక మీరు ఆగమన్నా ఆగను. ఏంటి? అదే, ఇంక మీరు ఆగమన్నా ఆగదా అంటున్నాను. తీసుకో. ఆగదన్నావు? హార్డ్ బాల్ లూజ్ అయింది మేడం. ఏంటి? అదే, కార్పెట్ బాల్ లూజ్ అయింది, బిగించాను. ఇంకా ఆగదు. ఇదిగో, రేపు వచ్చినప్పుడు ఇద్దరు గాని. రేపు ఎందుకు వస్తాను? అదే, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇద్దరు గానని. పర్లేదు, తీసుకో. ఓకే అండి. కల్తీ పెట్రోల్ మేడం. ఇదేంట్రా సీరియస్గా చెప్తుంది? తెలిసిపోయిందంట. అయిపోయిందండి. ఓకే మేడం. ఒరే 13-14 రెంచ్ ఇరా. రెంచ్ అడిగితే ఇది ఇచ్చేయంట సార్. మళ్ళీ మళ్ళీ బండి రిపేర్కి వస్తుందంటే నువ్వు బాగు చేయకుండా ఏదో చేసావురా. ఏం చేసావు? నేనే కావాలని కార్పొరేటర్ బోర్డు లూజ్ చేశాను సార్. ఎందుకు? రోజు మనమే అమ్మాయి వెనకాల ఏం పడతామని. ఆ అమ్మాయి కూడా మన వెనకాల తిరిగిన ఫీలింగ్ ఉండాలి కదా సార్. ఓ పని చేయరా, పెళ్లి చేసేసుకో, అప్పుడు ఇద్దరు కలిసి పడచ్చు. దానికోసమే కదా సార్ ఈ ప్రయత్నాలన్నీ. అయినా నీ ప్రయత్నాల మీద అమ్మాయికి అనుమానం రాలేదా? మొత్తం నమ్మేసిందా? లేదు సార్, బండి అమ్మేసింది. పాపం, పూర్ గర్ల్. ఏటనుకుంటున్నా మరి, మామూలుగా ఉండదు. దగ్గరుండి కొట్టించాం 6. ఒరే బావా, ఏంట్రో కొత్త సెల్లా పిల్లలు మెరిసిపోతుంది. ఎక్కడదరా? నిన్న అక్కడ ధోని 6 కొట్టాడు, ఇక్కడ మన దగ్గర ఒకటి తాకట్టెట్టాడు. ఒకవేళ ధోని అవుట్ అయితే ఏముంది, రేపు వీడి తాకట్టు ఎడతాడు. ఎరా బండి రెడీ బాబాయ్? అయిపోయింది బాబాయ్. ఎంత? లేదు, ఉంచండి. ఉంచు. తీసుకోవచ్చు కదరా. ఆడు మన తట్టేసాడు. గొప్ప వండి పెట్టుకున్నారా బాబు? పేరంటానికి వచ్చేటి ఫ్రీగా పెట్టడానికి. వెళ్ళు. వీడు అందరికి అన్ని బాగానే చేస్తాడు, నా దగ్గరకు వచ్చేసరికి. ఏమైందిరా? మంచి బండి చూడమని చెప్పి 6 నెలలు అవుతుంది, ఇంకా చూడలేదు. ఒరే బావా, మంచి బండి సెట్ చేయడం అంటే పెళ్లి సంబంధం ఫిక్స్ చేయడం లాంటిది. అర్థమైందా? అక్కడ కులం గోత్రం చూసినట్టే ఇక్కడ బండి కంపెనీ ఏంటి మోడల్ ఏంటని చూడాలా. అక్కడ అటేడు తరాలు ఇటేడు తరాలు చూసినట్టే ఇక్కడ ఎంత మైలేజ్ వచ్చింది, ఎన్ని హ్యాండ్లు మారిందని చూడాలా లేదా? చూడాలి కదరా. నువ్వేం చూడక్కర్లేదులే, నేనే చూసుకున్నాను. వచ్చేలా ఉందో చూసి చెప్తే చాలు. నువ్వు చూసుకున్నావా? ఎక్కడా? OLX లో. OLX లోనా? ఎవరా, నీకు తెలీదా? ఎందుకు తెలీదురా? బిర్యానీ ఆర్డర్ పెడితే అరగంటలో వచ్చేద్ది. అది మన నాలెడ్జ్. ఓహో, పేరు మార్చేసారు అనుకుంటా. నువ్వు సెటర్ వేసుకుని రారా, నీతో మాట్లాడే పని ఉంది. యారా, OLX అయితేనే నీ కమిషన్ నీకు వస్తుందిగా. పాపం బండి కొని పెట్టచ్చుగా. సార్ మీరు సీన్ చివరిలో రమ్మంటే మధ్యలో రండి, నాకు నచ్చలేదు సార్. గుడిసిన గారం చాలు గాని చూడ్డానికి ఎరి పుష్పంలో ఉన్నాడు. ఎలా బతుతాడేంటో. ఈ చుక్కల ముగ్గు నీదేనేట్రా? తిప్పి చూడండి. రథం ముగ్గా బాగుంది. ఎవరో లేరేంట్రా? ఏం మన తాలూకు బండిలో ఉంది. పిలవరా? ఏంటి
ఏమండోయ్ మందే అమ్మ దీనమ్మ బండి ఎక్కడ ఉందరా. వీడేంటి ఇక్కడ? ఓఎల్ఎక్స్ లో బండి. హ్మ్. అబ్బా ఏముందండి ఇంజిన్, అస్సలు అరగలేదు. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అండి. అబ్బబ్బబ్బబ్బా ఏం మెరిసిపోతున్నాయండి కళ్ళు, చూపు తిప్పుకోలేకపోతున్నాం అసలు. కళ్ళేట్రా? హెడ్ లైట్స్ అయి ఉంటాయి. కరెక్ట్ అండి, మీరు నన్ను తొందరగా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదండి. ఏముందండి సీటు, ఏ సీటు గురించి మాట్లాడుతున్నావురా? బండి సీట్ రా. ఇంతకీ ఎంతకు పెట్టారండి ఓఎల్ఎక్స్ లో? 30,000. చిచ్చి ఈ బండి 30,000? 40,000 రూపాయి తక్కువైతే తీసుకోం ఏరా. ఒరే దీన్ని 30,000 ఎక్కువ అంటే 40,000 ఏంట్రా? నా కళ్ళతో చూడరా, 40,000 ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది. ఏదో ఒక కుర్తిని బండి విలువ తెలియట్లేదు ఏదోకి. మీరు తీసుకోండి. అప్పుడే చుట్టాలు అయిపోయారేట్రా? 1 2 3. వీడు ఓవర్ యాక్షన్. ఎలా సెట్ చేసాం రా? నేను బండి వేసుకు వెళ్ళిపోతున్నాను, నడిచిరా. రే 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 సార్ వెతక్కో, నేను ఇక్కడ లేను. సార్ ఏ ఆగు. సార్ అరే మినిస్టర్ తాలూకండి సార్. మిస్టర్ తాలూకా మనకు బాగా కావాల్సిన వాళ్ళు రా. ఇంకో 200 ఎక్కువ తీసుకుని వదిలే. నేను అక్కడ ఉంటే ఇక్కడ కలెక్షన్ ఎవరు చూస్తాడరా? మొత్తం మీద లవ్ మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం అనమాట. అయినా ఈ రోజులో ప్రతి ఒక్కటి లవ్ మ్యారేజ్ సార్. ఎలా సక్సెస్ అయింది అనుకోండి వాళ్ళు ఎవరిని చేసుకుంటాడు, పోయిలేదు అనుకోండి పక్కోళ్ళు ఎవరిని చేసుకుంటాడు. గొప్ప లాజిక్ రా. ఏమైనా మీరు కలెక్షన్ చేయాలని డిసైడ్ అయితే ఎవరిని వదలరుగా. సెటైర్ లో హ్యాపీ స్టోరీ చెప్పు. సరే సార్ వీడెంతసేపు వీడి హీరో వేషాలే చెప్తాడు, వీడి జీరో వేషాలు నేను చెప్తాను. కూల్ కూల్ బేబీ కూల్, చెప్పు. హలో, చూసిందంటావా చూడలేదంటావా? సర్ది సర్ది ఇక్కడ బాగుందేమోరా. చేతున్నా రే దేనికిరా? నా షర్ట్ దేనికిరా? అరే అరే రాజు, అరే నా బాక్స్ బండికి రిపేర్ ఇచ్చి వారం అయింది. రే నీతో ఎలా మాట్లాడేది? అరే రాజా ఏంట్రా, షెడ్కి వస్తే నువ్వు కనపడవు, నా బండి కనపడదు. కొంప తీసి నా బండి తాకట పెట్టేసావేంట్రా బాబు? అరే రాజు, అరే నా బండి, ఆ బాక్స్ బండి మా ఫ్యామిలీకి సెంటిమెంట్ రా. పొద్దున్న ఒకటే సాయంత్రం ఒకటే పారాసెటమాల్ వేసుకో, 2 రోజులు తగ్గిపోద్ది. అరే అరే రాజు, నేనే కొడతాను నువ్వేం మారుతావురా రాజు? అరే ఈడు ఏదో బాక్స్ ఉండి. హే ఫండు సార్ సార్ మెకానిక్ డాక్టర్ కూడా అయ్యావేంట్రా? అంటే సార్ అది ఆయన నువ్వు మార్చాల్సిన షర్ట్స్ కాదురా, ఆ అమ్మాయి మనసు. ఫోకస్ చేయి. ఓకే సార్. పిచ్చేదవా, అమ్మో అసలే బయట కరోనా. ఈ కోడి పుంజుగడ ఎందుకు వచ్చాడు మధ్యలో? ఐ లవ్ యూ. కూడా ఇక్కడ ఊడిపోయి కొట్టిందట్రా పూల్ చొక్క. అవును, ఆ కొడుకుడి అమ్మాయికి ఎలా కనెక్ట్ అయ్యాడు? అది కూడా కోడి వల్లే సార్. ఎలా? జ్వరం వచ్చిన మన కోడిని ఎంత బాగా చూసుకుంటుందంటే ఇంకా మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటుందో. అంతేనంటావురా? మీ జోడి అదిరిపోద్దండి బాబా. భలే ఉంటదండి. ఇడు కోడి పిచ్చి తగలయ్యా. అయినా ఒక రకంగా అది కరెక్టేరా. మీలో పాజిటివ్ యాంగిల్ కొంచెం ఎక్కువే సార్. కొంపతీసి ఈవిడలో నెగిటివ్ యాంగిల్ ఏమైనా ఉందా? నేను చెప్పలేను సార్, మీరే చూడండి. ఏముంది, చలి కాచుకుంటుంది. కోడిని కలిసేస్తుందా? అడ్డడ్డడ్డే, ఆపరేషన్ చేసిన డాక్టర్లే కిడ్నీలు దొబ్బేసినట్టు కట్టుకట్టు నువ్వే కబాబ్ చేసుకుని తినేసావా నా తల్లే. మొదటి నుంచి అదే కదా సార్ చెప్పే. ఆపు, నేను మాట్లాడుతుంటే మొదలు నువ్వు అడ్డొస్తావేంటి? బాపరా
నేను బతికిపోయాను. సార్ ఎన్ని సినిమాల్లో చెప్పారు, ఎన్ని పుస్తకాల్లో రాశారు, ధైర్యం ఉంటేనే ప్రేమించాలి, లేకపోతే మూసుకూర్చోాలి. ఈ పుణ్యభూమి ఎంతో మంది ప్రేమికుల త్యాగాల నిదర్శనం. నాకు అర్థం కాలేదు సార్. లేకపోతే పువ్విచ్చి ప్రేమించడం అంటారా, ఎర్రి పువ్వా? మీరు చెప్పిన దానికంటే గొప్ప గొప్ప ప్లాన్ వేసాను సార్. ఇంతలో బళ్ళు వచ్చిన పంపు ఉంచిందండి. సో బ్రూటల్. అవును సార్. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్? అలాగే సార్. ఓకే, కళ్ళు తాగుతూ మాడుకుందా? కళ్ళు తాగడానికి కంపెనీ ఇస్తాను. రండి. పడిందిరా మొక్క. ఏమైందిరా? తల మీద బల్లి పడిందిరా. బల్లి పడిందా? ఎడం పక్క కుడి పక్క? ఎడం పక్కరా. అయితే పోతావు. అవునరా, కుడి పక్క పడినా పర్లేదు కానీ ఎడం పక్క అసలు పడకూడదురా బాబు. మొన్న ఈ మధ్య పక్క ఊర్లో ప్రసాద్ గడికి ఇలా బల్లి పడిందో లేదో అడేళ్ళు బండి కింద పడ్డాడు, పోయాడు. ఏట్రా అన్ని తెలిసిన సిద్ధాంతంలో చెప్తున్నారు. మీలాంటి వాళ్ళకి సిద్ధాంతాలు చెప్తేనే నమ్ముతారా, మేం చెప్తే నమ్మరు. అదిగో సిద్ధాంత్ గారు వచ్చారు. సిద్ధాంత్ గారు వచ్చారు. ఇప్పుడే బయటకు వచ్చిందంటవా? భయం వేస్తుందిరా. ఒకసారి భయం వేస్తుందా? ఏమైపోయి నేను కావాలని చేయలేదు. ఆడుతూ మేడం సిద్ధాంత్ ఏం చెప్పాడంటే అసలు ఏం జరిగిందంటే ఏమిట్రా ఆ గ్రహాలు మూవ్ అయ్యేలోగా వెళ్ళాలి. ఆగండి బాబు, ఇక్కడ మా ఓడి గ్రహంలో పడిపోతానని భయంగా ఉంది. ఏం జరిగింది? తల మీద బలిపడింది సిద్ధాంత్ గారు. కుడి పక్క ఎడం పక్క? ఎడం పక్కనే. ఎడం పక్క. గ్రహాలు ఏం చెప్తున్నాయండి? ఈ రా కోసం ఎదురు చూస్తున్నాయి. అంటే పైకి పోతాడు. చెప్పానా? ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. ఎందుకు లేదు? బేసిక్గా అడిగాను మేడం. కంచికి వెళ్ళి ఆల్రెడీ బంగారు బల్లి ముట్టుకుంటే నీ దోషం పోతుంది. రామాలయం మీద సుబ్బాయం లేదు. ఈ మధ్యనే కంచి వెళ్ళి బంగారు బల్లి ముట్టుకుందట. నీ దోషం పోవాలంటే సుబ్బాయమ్మని ముట్టుకుని ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి శాంతులు చేయించుకున్నావంటే అంతా శుభం. సిద్ధాంతి చెప్పింది సుబ్బాయమ్మని ముట్టుకోమని, నన్ను పట్టుకోమని కాదు. సారీ మేడం. ఇంకా కథలు చెప్పడానికి ట్రై చేయకు. వెళ్ళి పని చూసుకో. సార్ ఎరా బల్లి సెంటిమెంట్ తో ముట్టుకోవాల్సిన అమ్మాయిని పట్టుకుంటావా? అంటే సార్ అది యాక్ట్ చేయకు. ముట్టుకోవడం అంటే ఇది, పట్టుకోవడం అంటే ఇది. నువ్వేం చేసావు చెప్పు? పట్టుకున్నాను సార్. అలా కాదు కానీ మనసులో ప్రేమ ఉంటే దాన్ని దాచుకోవడం. పోలీస్ అంటే దొంగలు పారిపోరు కానీ పోలీసులు మీరు పారిపోతారు సార్. పోలీసుల బొక్క ఏదో ఖర్చులకు ఉంటాయని చెక్ పోస్ట్ సెటప్ చేశారా? అంటే మీరు ఉత్తు పోలీసులా? అలా ఎలా సెట్ చేశారు సార్? చెన్నైలో ఎస్బీఐ బ్యాంక్ సెట్ చేశారా? తొక్కలో ఈ సెటప్ ఎంత? పోలీసులు దొరికినంటే మిమ్మల్ని కూడా క్వారంటైన్ లో పెట్టేస్తారు. పారిపోండి. నిజం పోలీసులు ఏం బిల్డప్ ఇచ్చారు సార్? ఈ అబ్బాయిలో ఒప్పుకోవా? సమయానికి మంచి పాట వస్తుంది. పారిపోండి. చూడు, నీ వల్ల నా డ్రెస్ మొత్తం పాడైపోయింది. మర్యాదగా సారీ చెప్తావా చెప్పవా? ఇంటికి వెళ్ళి ఉతుక్కుంటే పోయేదానికి ఎందుకండి ఇంత ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు? ఇది నాకు ప్రాబ్లమే. ఇప్పుడు సారీ చెప్తావా చెప్పవా? ఎందుకు చెప్పాలండి సారీ? ఎందుకు చెప్పాలి? నేను మీరు రాంగ్ రూట్ లో తీసుకెళ్లారు, సారీ చెప్పారా? ఆకలేసినట్టే తెచ్చి పెట్టాను కదా, అప్పుడు థ్యాంక్స్ చెప్పారా? సారీ చెప్పాలండి. సారీ. ఓహో, లాజికల్ మాట్లాడేదాకొచ్చావా? నువ్వు లేకపోతే నేను వెళ్ళలేననేగా ఇలా అరుస్తున్నావు. నేను ఎక్కడ అరిచానండి? జస్ట్ చెప్తున్నాను అంతే. ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. చైత్ర గారు నువ్వేం మాట్లాడక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. వెళ్ళు వెళ్ళు. సరే మీ ఇష్టం. హలో, బండి నాది. ఓ కదా, మీదే. ఎలాండి? అదే చైత్ర గారు. సరే సారీ అండి. వాటర్ ఫాల్స్ చూడు. రా. ఇదిగో. ఏ డ్రైవర్, ఏంటండి? అక్కడ వెయిట్ చేయి. ఎందుకండి? నీ వల్లేగా నా డ్రెస్ పాడైంది. నేను ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళి వెయిట్ చేయి. డ్రైవర్. ఏంటండి? నీ ఫోన్ అక్కడ పెట్టేళ్ళు. దీంట్లో ఛార్జింగ్ లేదండి. నాకు మీ మీద నమ్మకం లేదండి. ఈ యదవనాలకి ఏం తక్కువ లేదు మహారాణి గారికి. డ్రైవర్. మళ్ళీ ఏంటండి? వెళ్ళేటప్పుడు మాట్లాడుతూ వెళ్ళు. దేనికండి? నువ్వు అలా మాట్లాడుతూ వెళ్తే ఎంత దూరం వెళ్ళావో తెలుస్తుందిగా. వెళ్ళు.
మీకు చాలా తెలివితేటలు ఉన్నాయండి. ఈ చైత్రకున్నవే అవి. నువ్వు వెళ్ళు. సర్లే అండి, మిమ్మల్ని గెలవడం కష్టం కానీ చిన్న చేంజ్. ఏంటి? మాటలంటే కష్టం కానీ పాటలు పాడుకోవచ్చా? ఏదో ఏడు. ఫస్ట్ టైం అండి మీరు నా మాట వినడం. ఏడ్చాలి. ఆడువారి మాటలకు అర్థాలు డ్రైవర్. వేరులే. కొంచెం పాట మారుస్తావా? ఓకే. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. రే పాపం మంచి ఫ్రెష్ గా ఉందిరా. రాజు. రాజా డ్రైవర్ కదా మన పేరు. రాజు. మన కాదులే. రాజు. 1 2 3 ఆల్రెడీ మేము ముగ్గురం ఉన్నాం. 4వ అవసరమా పాప? ఎవర్రా మీరు? మమ్మల్ని ఎందుకు ఎక్కడ తీసుకొచ్చారు? అడిగేది మిమ్మల్నేరా, చెప్పండి. చెప్పండి చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్తారా? నేను చెప్తాను. ఒరే బొంబాయి. అప్పుడు బొంబాయేరా, ఇప్పుడు ముంబాయి. ఎవరిని అడిగి తీసుకొచ్చారా? నేను తీసుకురాలేదు, బ్లాబ్లాలో తనే. నేను అడిగింది ఎక్కించుకున్న దాని గురించి కాదు, ఎక్కిన దాని గురించి. అయితే చీటీ పెట్టి తెచ్చేస్తావా? అంటే ఆ బండి నీది కదా? కాదు. నీది కాని బండి నాకు 35,000 అమ్మేశావంటే నీకు సిగ్గులేదా? నేనెక్కడ అమ్మానండి? నన్ను ఒక మాట కూడా మాట్లాడకుండా నెంబర్ చెప్పు ఫోన్ పే చేస్తాను, నెంబర్ చెప్పు ఫోన్ పే చేస్తాను. ఓ తొబ్బేరు కదా. దొరికిన ప్రతి దొంగ ఇలాగే మాట్లాడతాడు. నీకు ఆపుతారా మీ టామ్ అండ్ జెర్రీ రొమాన్స్? అడక్కండా నా బండి తీసుకొచ్చిన పాపానికి నువ్వు పని చేయాలరా. ఏంట్రా అది? కిడ్నాప్ చేసావా? ఇంగ్లీష్ లో అయితే అదే అంటారు. ఏరా తప్పు కదరా. తప్పదు కదరా. సాయం అడిగితే సలహాలు ఇస్తారు, అప్పు అడిగితే వడ్డీలు అంటారు. ఆ అప్పులు తీర్చలేకే ఈ తప్పులన్నీ. నీ అవసరం కోసం ఇంకొకరిని బాధ పెట్టడం తప్పు కదరా. ఆహా, నీ అవసరానికి మాత్రం నా బండి వేసుకొచ్చేయడం కరెక్టారా? తప్పు చేసి దొరికిపోతే ఎదవనవుతానని తెలిసిన గతి లేక కిడ్నాప్ చేద్దాం ఫిక్స్ అయ్యి రిక్కీ చేసి ఏ ఆధారం దొరకకుండా స్కెచ్ చేసి ఈ బండిలో బుట్టదాన్ని వేసుకుని కిడ్నాప్ చేసి ఉన్న ఒక్క ఆధారం బండే కదా అని ఎవరికీ కనబడకుండా తెలివిగా దాచేసి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందిలే, మరి కొద్దిసేపట్లో డబ్బులు వచ్చేస్తాయి, ఆనందంగా ఉందామనే గ్యాప్ లో నువ్వు వచ్చి బండి వేసుకుని వెళ్ళిపోయి, నువ్వు దొరికిపోతే నేనెక్కడ దొరికిపోతానో నీ వెనకాల పడి అంబులెన్స్ లో రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరిగి తిరిగి నేను పడ్డ కష్టం నీకు తెలియాలంటే నువ్వే వెళ్ళి ఆ కిడ్నాప్ డబ్బులు తీసుకొచ్చా. లేదు నేను తీసుకురాను అని రొటీన్ డైలాగ్ చెప్పావు అనుకో, ఈ పిల్ల మానం ఆ పిల్ల ప్రాణం రెండు పోతే నేను రొటీన్ గా చెప్పాలి. డిఫరెంట్ గా ఏం ట్రై చేయకరే, డిఫరెన్స్లు వచ్చేస్తాయి. హలో, నేను మీరు చెప్పిన ప్లేస్ కి డబ్బుతో వచ్చానండి. గుడ్. అక్కడ నుంచున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం తలదించి కిందకి చూడండి. ఏముంది? డస్ట్బిన్ ఉంది. కాదు, యూజ్ మీ. డబ్బు అందులో పెట్టి దాన్ని యూజ్ చేయండి. మరి పాప?
ట్రస్ట్ మీ, డాన్స్ స్కూల్లో పాప చేత ప్రాక్టీస్ చేయించే పూచి నాది. హలో హలో ఛ! చెత్త నా కొడుకు. చెప్పానా ఆడు పనుడని. వెళ్ళాడంటే డబ్బులు ఎత్తాడ్రా. బ్యాగ్ ఎవరా రాజు? ముందు పాపని చైతన్యం వదలరా. రే, నేను నీ ఫ్రెండ్ రా, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఫ్రెండ్ కాబట్టి నమ్మకం లేదురా. బ్యాగ్ ఎవరా? పాపను వదలరా. నా కొడక! రాయ్ బాంబే. చేసింది నువ్వేరా, కానీ నేను చెయ్యమని చెప్పింది ఎవడురా? ఎవడు? థ్యాంక్ యూ సార్. మేం భయంతో మీ హెల్ప్ వద్దన్నా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కిడ్నాపర్స్ ని పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ సార్. దట్స్ మై డ్యూటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వస్తాం సార్. ఇట్స్ ఓకే. అదేంటి భార్గవ్ గారు, అసలు సూత్రధారి ఎవరో తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నారు? సార్ ఏమైంది వాసు? అవును, ఈ కిడ్నాప్ నేనే ప్లాన్ చేశాను. కానీ పాపని ఏదో చేద్దామని కాదు, నీకు అన్యాయం చేద్దామని అస్సలు కాదు. ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నా, దానికోసం అప్పులు చేశా. చేసిన తప్పని తెలిసేలోపే బాగా ఇరుక్కుపోయా. ఆఖరికి 10,000 కావాలన్నా నిన్ను అడుక్కునే పరిస్థితికి వచ్చాను భార్గవి. ఈలోపు వాళ్ళు అప్పు తీర్చుకుంటే ప్రాణం తీస్తామని బెదిరించారు. కానీ 50 లక్షలు నిన్ను అడగాలంటే నువ్వేమనుకుంటావో అనిపించింది. 5 లక్షల కిడ్నాపర్స్తో బేరం కుదుర్చుకున్నాను. కిడ్నాప్ వరకు నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. కానీ తను వచ్చి మీకు కంప్లైంట్ చేసిన తర్వాతే కథ మొత్తం అడ్డం తిరిగింది. మనిషి ఎన్ని రంగులు మార్చినా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. దొంగ ఎంత బాగా యాక్ట్ చేసినా దొరికిపోవడానికే చిన్న తప్పు చేస్తాడు. మేము ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్న తర్వాత ఫస్ట్ సీసీ కెమెరా ఫుటేజ్లో బైక్ నెంబర్ని ట్రేస్ చేసాం. నెక్స్ట్ మూవ్ ఎలా? కిడ్నాపర్స్ ఆల్రెడీ పాప వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశారు కాబట్టి ఆయన కాల్ లిస్ట్ చెక్ చేస్తే మన కిడ్నాపర్స్ నెంబర్ దొరకచ్చు. పాప కిడ్నాప్ అయ్యాక ఏ కొత్త నంబర్ నుంచి కాల్ రాలేదంటే కిడ్నాపర్స్ కాల్ చేసి 50 లక్షలు అడిగారని చెప్పింది అబద్ధం. అప్పుడే మీ మీద ఫస్ట్ టైం డౌట్ వచ్చింది సార్. ఈ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పాను. అసలు డబ్బెళ్ళే ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడో తెలుసుకుంటే అందరూ దొరుకుతారని చెక్ పోస్ట్ దగ్గర ఈ మనీ బ్యాగ్ లో మొబైల్ ట్రాకర్ పెట్టించాను. అందుకే డబ్బు కోసం వచ్చిన రాజు దొరికాడు. ఎక్కడ్రా? సార్ నాకేం తెలియదు సార్. వాళ్ళ ఫ్రెండ్ని లాక్ చేసి మనీ బ్యాగ్ తీసుకురామని బెదిరించారు సార్. నాకేం తెలియదు సార్. చందమామ బాలమిత్ర కథలు ఎంకరేజ్ చేయండి రా. నన్ను నమ్మండి సార్. నమ్మాలంటే
నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. చేస్తాను సార్. థ్యాంక్స్ రాజు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. జాగ్రత్త అమ్మా. ఉంటాను సార్. స్వామి గారు సార్ మంచి స్ట్రాంగ్ కేసు ఏముందో చెప్పండి. ఓకే సార్. సార్ మీరా? కాదురా, నా డూపు. బాలేవారు సార్. అయినా మీరేంటి ఇక్కడ? లాక్డౌన్ లో ట్రావెల్ చేస్తున్నాడని ఒక కారు సీజ్ చేసాను రా. ఇది మధ్యలో ఆగి నన్ను సీజ్ చేసింది. అయినా నువ్వు ప్రేమ కదా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయావారా? అది తెలుసుకుని మీరేం చేస్తారులే కానీ వదిలేండి సార్, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావరా? నువ్వేమో ఆప్ చెప్పావు, ఆ అమ్మాయి క్వార్టర్ చెప్పింది. మీ ఇద్దరు ప్రేమ కథ తెలిసే వరకు నాకు ఫుల్ తగిన ఎక్కేలేదు. చెప్పు. వదిలేండి సార్, కొన్ని గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటది, కొన్ని మర్చిపోతే బాధ మిగులుద్ది. ఈ విషయంలో నాది రెండో ఫీలింగ్ సార్. అంటే తప్పు చేసినందుకు భయపడాలి, అది బయటపడినందుకు కాదు. కనపడే వాటిని నిజాలనుకో తప్పులేదు, కానీ కనపడిన వాటిని అబద్ధాలనుకోకు, చాలా తప్పు. తప్పు. ప్రతివాడు ఇంతే, దొరికే వరకు రామ్దేవ్ బాబా, దొరికాక డేరా బాబా. నగలేసుకున్నంత ఈజీగా నిందలేసేస్తారు సార్ ఈ అమ్మాయిలు. మోసేవాడికి తెలుస్తుందా నిందల బాధ ఎంతని? చాలా బరువు ఉంటది. తప్పులు చేయడం, తప్పించుకోవడానికి ట్రై చేయడం మగవాళ్ళకి పుట్టుకతోనే అలవాటు కదా. ఆపండి మీ ఫేస్బుక్ కొటేషన్ లో. అయినా వీడు మర్చిపోలేకపోతున్న బాధ ఏంటి, నువ్వు మర్చిపోలేకపోతున్న వీడి పాపం ఏంటి నాకు తెలియాలి. చైత్ర గారు ఏమండి, ఒక నిమిషం ఆగండి. నేను చెప్పేది వినండి, ఒక నిమిషం. ఇంకాపు. వెంట పడుతుంటే ఏమనలేదని పట్టుకుంటావా? నేను చెప్పేది వినండి. ముందు నేను చెప్పేది విను. నీలాంటి అబ్బాయిలకి నాలాంటి అమ్మాయిలు పడరు. నీ చేతులు చూసావా, మట్టి మట్టిగా ఆయిల్ పట్టేసి నీలాంటోడు పక్కన కూర్చొని భోజనం కూడా చేయను. అలాంటిది నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? నీ పేరేంటి? రాజు. ఏ రాజ్యానికి? అసలు నీకు ఆ పేరు వాల్యూ తెలుసా? నువ్వు చేసే ఈ మెకానిక్ పనికి ఏ అప్పారావు పుల్లారావు లాంటి పేర్లే ఎక్కువ. నీ పేరుకి నువ్వే సూట్ అవ్వో. అసలు నా ఎడ్యుకేషన్ ఏంటో తెలుసా నీకు? 10th స్టాండర్డ్ 560, స్కూల్ ఫస్ట్. ఇంటర్ 955, కాలేజ్ ఫస్ట్. బీటెక్ యూనివర్సిటీ టాపర్. ఇంకో 6 నెలల్లో నా రేంజ్ కి తగ్గ ప్యాకేజ్ తో జాబ్ కూడా వస్తుంది. అయినా నీకు ఇవన్నీ అర్థం కావలే. పెంపకం సరిగ్గా లేకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. మీ అమ్మకి ఏమైనా నోరు పడిపోయిందా? చదువుకునేటప్పుడు పళ్ళు రాలగొట్టుంటే ఇలా ఉండేవాడివి కాదు. అయినా ఎవరికి పడితే వాళ్ళకి అబ్బేది కాదులే ఇది. నీరా అనడానికి ఏరా అనడానికి ఒక్క అక్షరమే తేడా. దాని వెనకాల ఒక తల్లి పెంపకం ఉంటుంది. నీ దగ్గర లేనిది నా దగ్గర ఉన్నది అదే. చివరిగా ఒక్క మాట, నీ మీద నాకున్నది కోపం అయితే పోతుందేమో, కానీ నాకున్నది అసహ్యం. అదెప్పటికి పోదు. నువ్వు ఇలాంటి అనుకోలేదురా. అంటే అప్పుడు అమ్మాయి మీద బలి పడిందని వెనకాల నుంచి పట్టుకోవడం కూడా అబద్ధమే కదా. చీకట్లో చేయి పట్టుకున్నాడంట. హలో, అది అమ్మాయికి ఇష్టం లేకుండా మగతనం అనిపించుకోదరా. మ్యాటర్ తెలియ కూడా మాట్లాడకండి సార్, బాధేస్తుంది. అయితే మ్యాటర్ అంటే చెప్పు. ప్యాకాట్లో షూ కొట్టకపోతేనే గెలిచే వరకు ఆడతానే ఉంటారు కదండి బాబా. అలాంటిది అమ్మాయి కొట్టినా మీరు ఇలా పట్టించుకోకపోవడం నాకే కాదండి, మన కోరి కూడా నచ్చలేదండి బాబా. ప్యాకాట్లో షో కొట్టాలంటే క్వీన్ కాదురా, జోకర్ రావాలా. కాబట్టి ఆ క్వీన్ ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకో, మన ఈదిలో నుంచే వెళ్ళాలరా. అప్పుడు మొదలెడదాం అసలు షో. ఏంటి పద. అలాగే అండి. అమ్మ దీని అమ్మ, విన్నావరా బాంబాయ్? విన్నాను. ఆ కోడి పుంజిగడు ఎంత ప్లాన్ వేసాడు, దొంగ నా కొడుకు. నేనున్నాను, చెప్దాం. ఏరా, నేనేసిన స్కెచ్ చైత్ర కాదురా, నీకే. నువ్వేమో చేపలకు గేలం వేసావు, నేనేమో నీ గేలం వేసా. ఒకవేళ నువ్వు రాలేదనుకో, నేను అనుకున్న పని చేసావని, దానిపైన అయిపోయేది. రేయ్, చైత్ర నా చెంప మీద కొట్టినప్పుడు నీ నవ్వు, నా బైక్ కు ఫైన్ వేసినప్పుడు నీ పొగరు, ఈ రెండూ నాకు నచ్చలా. అందుకే కట్ చేశా. ఒరే రే, బుర్ర వాడటం నీకే కాదు రోయ్, నాకు కూడా వాడటం తెలుసు. అదనరా.
సార్ సార్ ఎందుకు కొడుతున్నారు సార్? సార్ ఏమైంది సార్? హీరో అనుకుంటున్నారా? ఆఫ్టర్ బైక్ మెకానిక్ గడివి అమ్మాయి చేయి పట్టుకుంటారా నా కొడుక? సార్ సార్ షాప్ రేజ్ చేయకండి సార్. సార్ ఏంట్రా మళ్ళీ చెప్పు. షాప్ రేజ్ చేయకండి సార్. ఓ పేరు పెట్టుకో. ఇప్పుడు చూడు నా కొడక నీ షెడ్ నేను చేస్తాను. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. రేపు పొద్దున కల్లా షెడ్ పీకేయాలి. రండ్రా. అంటే మంచి చేయడానికి వెళ్ళి చివరికి ఇలా చెడ్డవాడిగా మిగిలిపోయావు అనమాట. అయినా నిన్నింత తప్పుగా అర్థం చేసుకున్న అమ్మాయిని ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చా చూడు, నువ్వు చాలా గ్రేట్ రా. ఎప్పుడు నాకు కనిపించొద్దనే అమ్మాయి తానే వచ్చి కనిపించేసరికి నా సాయం తనకు అవసరం అనిపించింది సార్. ఇన్ని ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా ప్రేమ కథలు ఎలా పడతారా? వద్దనే అమ్మాయిలు వెంటపడే అబ్బాయిలు ఉన్నంత వరకు ఈ ప్రేమ కథలు పుడుతూనే ఉంటాయి సార్. కానీ జీవితంలో గెలిచినంత ఈజీగా ప్రేమలో గెలవలేం కదరా. కరెక్టే సార్. చరిత్రలో ఓడిపోయినడికి ఎప్పుడు విలువ ఉండదు, ఒక్క ప్రేమలో తప్ప. అందుకే సార్ లైలా మజ్ను, పారు దేవదాస్, రోమియో జూలియట్ వీళ్ళు మనకి ఎప్పటికీ గుర్తుంటారు సార్. నిజమేరా. అయినా ప్రేమలో గెలిపోవటంలో ఉండవు, అసలు ప్రేమించడమే గెలుపు. ఇంత జర్నీలో ఆ అమ్మాయికి నిజం చెప్పేసి ఉండాల్సిందిరా. వినడం రాని వాళ్ళకి చెప్పడం దండగ సార్. రాజు థ్యాంక్ యూ. సరే అండి. సరే అండి వెళ్తాను. బాయ్. రాజుగారు మీరెవరు? చైత్ర గారు మీరేంటి ఇలా? ముందు మీరు లోపల రండి. రండి. సరే అన్నయ్య నేను వెళ్తాను. సరే అమ్మా. చెప్పండి చైత్ర గారు. మీ అమ్మగారి కోసం కొన్ని గాజులు నా దగ్గర ఉండిపోయండి. అయ్యో రేపు వచ్చినప్పుడు తీసుకునేవాడిని కదండి, పని కట్టుకుని ఎంత దూరం వచ్చారు. పర్లేదండి. అవును మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మా అమ్మగారిని మీకు పరిచయం చేయలేదు కదా, రండి. మా అమ్మ అండి మహాలక్ష్మి. అమ్మా చైత్ర గారిని చెప్పాను కదా, అదే 10 lakhs ప్యాకేజ్. ఈ అమ్మాయే అమ్మా. చైత్ర గారికి మనుషులు తీసుకురావాలి అంతే కదా. మా అమ్మాయికి మనుషులు తీసుకురమ్మంటుందండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయకపోతే మా అమ్మకి అస్సలు నచ్చదండి. ఉండండి తీసుకొస్తాను. తీసుకోండి. అదేంటండి అలా చూస్తున్నారు? నేనేం చెప్పినా మా అమ్మకి అర్థమవుతుందండి. నేను మా అమ్మ జోకులు వేసుకుని మరి నవ్వుకుంటాను తెలుసా. మీరు తప్పుగా అనుకోకపోతే మీరు పేడలు అడిగేసిన మ్యాటర్ కూడా మా అమ్మకి చెప్పేశానండి.
అసలు ఏమైందండి? ఐఎమ్ సారీ. బ్రెయిన్ లో స్కల్ కింద ఎక్కువ బ్లడ్ చేరటం వల్ల మీ నాన్నగారు స్పాట్ లోనే చనిపోయారు. తలకి బలంగా గాయం కావడం వల్ల మీ అమ్మగారు వెజిటేటివ్ స్టేట్ కి వెళ్ళిపోయారు. ప్రాణం ఉంటుంది కానీ ఏ చలనం ఉండదు. ఇలాంటి వాళ్ళు కోలుకోవడానికి ఒక్కోసారి నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, లేదా జీవితాంతం ఇలాగే ఉండిపోవచ్చు. రాజు ఏమైందిరా? రాజు రాజు ఏమైందిరా? రే రాజు ఎక్కడికి రా? రే రాజు 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 నాన్నా, నీకేం అవసరం ఉన్నా పిలవాలన్నా ఇది నొక్కు, నేను వస్తాను. అమ్మా 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 అమ్మా
చదువుకున్నావని ఎప్పుడు చెప్పలేదే. నేనేం చేసినా చూసారు కానీ ఏం చదివారని మీరు ఎప్పుడు అడగలేదు కదండి. ఇంత బాధ మనసులో పెట్టుకుని బయటకు ఎలా నవ్వుతున్నారు? మా అమ్మకి నా నవ్వంటే చాలా ఇష్టం అండి. అందుకే ఈ నవ్వు మా అమ్మ కోసం. అయినా మనం కోరుకునే సంతోషాలే చాలా కాలం లేనప్పుడు వద్దనుకునే బాధలు మాత్రం ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి. మరి డాక్టర్స్ ఏమన్నారు? దేవుడినే నమ్ముకోమన్నారండి. అయినా మా అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తుంది చెప్పండి. పరిస్థితులు మార్చగలిగితే మార్చాలి, లేదంటే వాళ్ళకి అలవాటు పడాలండి. అలా నా బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేకపోయానండి. మా నాన్న నడిపిన మెకానిక్ షెడ్లో సరదాగా నేర్చుకున్న మెకానిక్ పనే ఈరోజు మా అమ్మకు మందులు, మాకు అన్నం పెడుతుందండి. కానీ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉందండి, ఏదో రోజు మా అమ్మ మామూలు మనిషి అవుతుందని. ప్రతి చిన్న విషయానికి పెద్ద ప్రాబ్లంలా రియాక్ట్ అయ్యే నాలాంటోళ్ళకి ఇంత పెద్ద బాధని బాధ్యతని మోస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే మీలాంటోళ్ళని ఎవరితో పోల్చాలి? మీరు నిజంగా రాజేనండి. మీకు ఆ పేరు కరెక్ట్గా సరిపోతుంది. వెళ్దామా? రండి. అవును రాజు గారు, అసలు మీరు బెంగళూరు ఎందుకు వచ్చారు? స్పేర్ పార్ట్స్ అక్కడ చాలా చీప్ చైత్ర గారు, అవి కొనడానికి అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఏ అంటే లాక్డౌన్ తర్వాత జాబ్ లో జాయిన్ అవ్వాలి కదా, అయితే అప్పుడు కూడా నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. చిత్తం మహారాణి.